హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎన్నికలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల. మే 13వ తారీఖున పోలింగ్ నిర్వహించనున్నారు. అలాగే జూన్ 4న కౌంటింగ్ చెప్తారు. సో ఫ్రెండ్స్, ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల. ఏప్రిల్ 18న ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్. ఏప్రిల్ 25న నామినేషన్ల స్వీకరణకు తుది గడువు. అలాగే ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన. ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు. ఆంధ్రప్రదేశ్లో మే 13న ఎన్నికలు. తెలంగాణలోనూ మే 13నే ఎన్నికలు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి మే 13న ఉప ఎన్నిక. జూన్ 4న ఓట్ల లెక్కింపు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మే 13న, అలాగే ఓట్ల లెక్కింపు జూన్ 4వ తారీఖున. ఇక ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ సీట్లకు 25 లోక్సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించినట్లు పేర్కొంది. ఈ ఎన్నికలను 7 దశల్లో నిర్వహించనుండగా ఏపీలో ఎన్నికలు 4వ విడతలో నిర్వహించనున్నట్లు ఈసీ తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో మే 13వ తేదీన ఎన్నికలు నిర్వహించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అదే సమయంలో జూన్ 4వ తేదీన కౌంటింగ్ ఉంటుందని ఈసీ తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఎన్నికల షెడ్యూల్ వివరాలను వెల్లడించింది. షెడ్యూల్ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. సో ఫ్రెండ్, మే 13న అయితే ఎన్నికలు జరుగుతాయి ఫ్రెండ్స్. అలాగే దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.